పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 22 ఏళ్లకు కలుసుకుని వేడుక జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యా సంస్థలో 2003 నుండి 2004 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ హోటల్లో కలుసుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనంను ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ప్రస్తుతం వారు ఉన్న స్థితిగతులను పరిచయం చేసుకున్నారు. గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేసి వారి ఆశీర్వచనాలు పొందారు. ఆడి పాడి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రాళ్ల బండి శంకర్ ప్రసాద్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మన ఉపాధ్యాయులు అలాగే మీరు మనిషికి ఒకటి ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట చెప్పటం, అసలు మన అందరం ఇక్కడ కలవటం అనేది ఒక గొప్ప సన్నివేశం. ఎందుకంటే ఏనాడో వీపోయిన మనం ఈనాడు మనము చక్కగా ఎంతో అసలు ఆకలి అవుతలేదు. మీరు అనుకుంటున్నారేమో సార్కి ఆకలి అవుతుందా, నిజంగా నాకు ఆకలిగా లేదు. కారణం ఏంటంటే మీ చిరునవ్వులు ఏనాడో దూరమై తిరిగి ఈనాడు మళ్ళీ నాకు అందుతారు. వాళ్ళకు మీకు ఇంకేమైనా మాట్లాడాల్సుకుంటే 1-2 నిమిషాలతో మాట్లాడుతూ వాళ్ళలో ఉన్న బాధను మనం అర్థం చేసుకొని మనం విముక్తులు చేయాలి. వాళ్ళు ఎందుకు ఏ ధ్యేయంతో పిలిచారు, ఎందుకు పిలిచారు, ఇంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మరి మనం మాట్లాడమనడం కూడా బాగుండదు. ఎంతో కొంత మీకు నచ్చినంత మాట్లాడుతున్నా ఆశిస్తున్నా, రిక్వెస్తున్నా. హృదయం ఎత్తుకుంటుంది కదా. Respected correspondents, teachers and my dear students, good afternoon all. My name is Riaz. I am telling ఇక ప్రియమైన విద్యార్థులు, మీరు ఎంత ఎదిగినా ఎంత పెద్దవారైనా నా విద్యార్థులే కాబట్టి మీకు ఎప్పుడు శుభాశిష్యుడు. ఇంత అంటే ఒక 22 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని నన్ను లోపల తిట్టుకుంటే పర్వాలేదు, నీకు మంచి జరిగింది చెడైతే జరగలేదు. అలాంటి సందర్భంలో కూడా మళ్ళీ మర్చిపోకుండా నన్ను ముందు నా మీద కృప ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు కలెక్షన్ చేస్తున్నా, తిడతానా, కొడుతానా, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి నన్ను ముందుగా అనుమతి తీసుకున్నాకనే మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీ అందరికి నిజంగా నా మీద ఉన్న అభిమానానికి నేను ఎల్లవేళ్ళకు కట్టడాను. అలాగే రాగానే ఒక క్షీర సముద్రాన్నే వెతికి తెచ్చినట్టుగా మా అందరికి చక్కటి పాలతో మీ ఏమంటారు దాన్ని, ఏమంటారు మరి జ్యూస్ అంటారా, ఏమంటారు?